అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు ఇన్స్టెంట్ తవా పులావ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచిగా ఉండే తవా పులావ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పొడి పొడిగా ఉడికించుకున్న అన్నం 2 కప్పులు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర గుప్పెడు, కట్ చేసుకున్న క్యాప్సికమ్ 2, చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు 4, పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, వెన్న 100 గ్రాములు, నిమ్మకాయ 1, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, చాట్ మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు, ఖాళీ స్పూన్లు 2, పొడవుగా ఫ్లాట్గా ఉన్న గరిటె 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా తవాని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. తవా వేడైన తర్వాత అందులో బటర్ వేసి కరిగించుకోవాలి. ఈ విధంగా బటర్ని తవా అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. జాగ్రత్తగా తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు తిప్పుతూ వేపుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటుంది. అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుతూ బాగా వేపుకోవాలి. అంటే ఈ వెజిటబుల్ ముక్కలన్నీ మెత్తబడేంత వరకు వేపాలి. అందులో చాట్ మసాలా చల్లుకోవాలి. చాట్ మసాలా సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. చాట్ మసాలా వేసి బాగా కలుపుతూ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేయాలి. టమాటా ముక్కలు బాగా గుజ్జుగా తయారవ్వాలి. ఇలాగా ఫ్లాట్గా పరిచి లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేయాలి. ఇవి ముక్కలు బాగా ఉడకటానికి వేస్తున్నాం అంతే. ఆ నీళ్లు కాస్త ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసి 1 నిమిషం పాటు బాగా తిప్పుతూ వేపుకోవాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని ఫ్లాట్గా పరిచి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దాని మీద వేసుకోవాలి. అన్నాన్ని పొడి పొడిలాడేలాగా ఉడికించుకోవాలి. దాని మీద కొత్తిమీర చల్లుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఖాళీగా ఉన్న 2 స్పూన్లు తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా అన్నాన్ని కలపాలి. ఎక్కువగా కలిపితే అన్నం ముక్కలైపోతుంది. అందుకని జాగ్రత్తగా ఈ కూర మిశ్రమం అంతా అన్నానికి పట్టేలాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ కూరగాయ మిశ్రమం అన్నానికి కలిసేంత వరకు కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండుకోవాలి. దాని మీద నిమ్మకాయ బద్దతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ బద్ద పెట్టుకొని వడ్డించుకోండి. ఎంత రుచిగా ఉండే త్వరగా అయిపోయి తవా పులావ్ రెడీ అయిపోయింది. రుచికరమైన ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు.
రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.